లైంగిక ఆరోపణలపై జనసేన నాయకుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ ఖండించారు. తనపై ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనని 6 నెలలుగా వేధింపులకు గురి చేశారని, దీనిపై తన తల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెబుతానని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని, తనపై చేసిన కుట్రదారులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తెలిపారు. ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ ఫలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారు. దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు లైంగిక ఆరోపణలపై జనసేన నాయకుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ ఖండించారు. తనపై ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనని 6 నెలలుగా వేధింపులకు గురి చేశారని, దీనిపై తన తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెబుతానని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని తెలిపారు. తనపై చేసిన కుట్రదారులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ దుమారం రేపుతోంది. శ్రీధర్ ఆరోపణలు చేస్తూ ఓ మహిళ వీడియోను విడుదల చేసింది. అయితే ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విచారణకు 3 సభ్యుల కమిటీని నియమించింది. ఎమ్మెల్యే వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. అయితే విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ దుమారం రేపుతోంది. శ్రీధర్పై ఆరోపణలు చేస్తూ మహిళ వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసేందుకు కమిటీని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విచారణకు 3 సభ్యుల కమిటీని నియమించింది. ఎమ్మెల్యే వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. అయితే విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది.